నమః 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 హిమాలయాలపై వెలుగులతో మెరిసే పవిత్రమైన మౌంట్ కైలాస్ ఉంది. అక్కడ దేవతల నివాసం. శ్రీశివుని మహాలయం గాలిలో గూడుబాటు చేసుకుంటూ ఆకాశాన్ని తాకుతుంది. పర్వతం చుట్టూ మంచు మేడలు ఆ మేటి స్వచ్ఛమైన శాంతిని ప్రతిబింబిస్తున్నాయి. ఆ మహాలయంలో నీలం చర్మంతో గడ్డం ముడిచిన గొప్ప శివుడు ధ్యానములో మునిగిపోయాడు. అతని ముఖంపై ఉండే శాంతి ఆధ్యాత్మికతతో అందరి హృదయాలను ఆకర్షిస్తుంది. పక్కనే ఆ భగవంతుడి భార్య దేవి పార్వతి మృదువైన చిరునవ్వుతో ఆయనను చూస్తోంది. పార్వతి తన అందమైన సుందర రూపంతో స్వచ్ఛమైన స్నానని పట్టు శారీ వేసుకుని తన స్నాన గదికి నడుస్తోంది. చుట్టూ మెరిసే బంగారు దీపాలు ఆ గదిని వెలుగులతో నింపి ఒక అందమైన వెలుగు వెలిగిస్తున్నాయి. ఆ దీపాల కాంతి పార్వతిని చుట్టూ మెరిసిపోతూ ఆత్మీయతను పంచుతోంది. పార్వతి స్నానం చేయడానికి అడుగుపెట్టగానే చుట్టూ గోల్డెన్ కమలపూల సువాసన పూర్తిగా గదిని నింపేసింది. ఆమె సంతోషంగా చిరునవ్వుతూ ఆ పవిత్రమైన వాతావరణంలో మునిగిపోయింది. పార్వతి తన చేతులతో శుద్ధమైన పవిత్రమైన మట్టి ముద్దను జాగ్రత్తగా తీసుకుంది. ఆ ముద్దలో తన శక్తి, ప్రేమ, ఆత్మను పోసి దాన్ని పవిత్రమైన రూపంలో ఆరాధించింది. ముద్ద క్రమంగా మాయాజాలంతో జీవం పొంది నిశ్శబ్దంగా గమనిస్తూ చివరికి తన కుమారుడిగా రూపుదిద్దుకుంది. అది స్వర్గీయ శక్తులతో నిండిన పవిత్రమైన దివ్య రూపం. ఆ చిన్నారి ఆ దేవీ శక్తులతో నిండిన పవిత్రమైన రూపంతో జన్మించాడు. పార్వతి ఆనందంతో మెరిసిపోతూ తన చేతులతో ఆ చిన్నవాడి తలపై మృదువుగా తాకింది. ప్రేమతో తల్లి హృదయాన్ని చూపిస్తూ, నీవు నా కుమారుడు, నా శ్వాస, నా గౌరవం అని ఆశీర్వదించింది. ఆ క్షణం ఆ దేవాలయపు గది సంపూర్ణమైన తల్లి ప్రేమతో నిండిపోయింది. చిన్న బాబు తాను ఈ లోకంలోకి వచ్చిన విధానాన్ని ఆశ్చర్యంగా గమనిస్తూ తన చుట్టూ తొంగిచూశాడు. పార్వతి అమ్మ తన చేతులతో ఎంతో ప్రేమగా పవిత్రమైన మృదువైన వస్త్రాలు అతనికి అలంకరించింది. ఆ చిన్నారి ముఖంలో అమాయకత్వం, ఉత్సాహం, గర్వం మిళితమైన వెలుగు ప్రతిఫలించింది. గణేశుడు ఎంతో చిన్న వయసులో ఉన్నప్పటికీ అతని హృదయం శక్తితో నిండిపోయి ఉంది. తల్లి పార్వతిని కాపాడాలనే దృఢ సంకల్పంతో ఆయన ఆ గది ముందు అచంచలంగా నిలబడి ఉన్నాడు. చేతిలో చిన్న కర్ర పట్టుకుని అతని కళ్లలో కర్తవ్యబద్ధత, భయం లేని ధైర్యం స్పష్టంగా మెరిసిపోతున్నాయి. ఆ క్షణంలో అతను చిన్నవాడే అయినా ఆ ధైర్యం దేవతలు సైతం ఆశ్చర్యపడేంత గొప్పది. తల్లి పార్వతిని కాపాడాలన్న సంకల్పంతో గణేశుడు కేవలం చిన్నవాడే అయినా అమోఘ ధైర్యంతో తలెత్తి నిలిచాడు. ఎవరు అయినా అనుమతి లేకుండా గదిలోకి అడుగుపెడతారంటే అతని కళ్ళలో క్రోధం మెరిపించేది. ఆయన చెంతకు చేరే ధైర్యం ఎవరికీ లేకుండా చేస్తాడు. తల్లి ఇచ్చిన ఆజ్ఞను దేవతా నియమంలా భావించి అతని కర్తవ్యబుద్ధి, శక్తి, సమర్పణతో ఒక్కరినైనా వెనక్కు తిప్పేంత గాజంగా నిలిచాడు. తండ్రిగా గదిలోకి వెళ్లాలనుకున్న మహాదేవుడు హిమాలయ పర్వత మందిర ద్వారం వద్దకు వచ్చాడు. చిన్న గణేశుడు తల్లి సంకల్పాలను పాటిస్తూ చేతిలో చిన్న దండంతో మహాదేవుడి మార్గాన్ని ఆపాడు. కాలం ఆపిపోయినట్టు ఆ మూర్తలో తండ్రి కొడుకు మధ్య ఘర్షణ మొదలైంది. ఇది కేవలం తలుపు కాదు, కర్తవ్య, ప్రేమ, సంకల్పాల మధ్య దివ్య యుద్ధం. ఆకాశం మొత్తం నిశ్శబ్దంగా మారింది. చిన్న గణేశుడు తన చేతిలో ఉన్న చిన్న దండాతో ధైర్యంగా తన తండ్రిని ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో మహాదేవుడు తన శక్తివంతమైన త్రిశూలాన్ని ఎత్తి యుద్ధానికి పూర్తి సిద్ధంగా నిలిచాడు. మహాదేవుడు తుఫాను పిలిచినప్పుడు ఆకాశం మెరుపులతో వెలిగిపోయింది. గాలి గర్జించడంతో ప్రకృతి తన ఉగ్ర రూపాన్ని చూపించింది. చిన్న గణేశుడు ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా నిలబడి తన తండ్రి మహాదేవుని సాహసంగా ఎదుర్కొన్నాడు. మహాదేవుడు త్రిశూలంతో గణేశుడిపై దాడి చేశాడు. ఆ దివ్యశక్తి తాకి గణేశుడు కిందపడిపోయాడు. అతని ముఖంలో నొప్పి, ఆశ్చర్యం కనిపించినా కళ్లలో గర్వం చంపుకోలేదు. తల్లి ఆజ్ఞకు చివరి శ్వాస వరకు నమ్మకంగా నిలిచిన ధైర్యవంతుడు. తన కుమారుడిని చూసి పార్వతీదేవి గుండె విరిగింది. ఆమె కన్నీళ్లలో ప్రేమ, కోపం, బాధ అన్నీ కలగలిసిన శక్తిగా మారాయి. ఆ క్షణం మహాదేవుడు హృదయం వేదనతో కొట్టుకుంది. తనే తన కుమారుడిని గాయపరిచాడన్న నిజం ఆయన మన్నించిన శక్తి కంటే ఎక్కువ బలంగా ఉంది. ఆయన కళ్లలో ఆశ్చర్యం, బాధ మరియు తప్పు చేసిన భావన కలిసి నిండిపోయాయి. ఒక తండ్రి హృదయం ఆ క్షణంలో
దేవత శక్తిని మించిన వేదనను అనుభవించింది. తల్లి పార్వతి తన కుమారుడు గణేశుడిని ఒడిలో ఎత్తుకుని కన్నీళ్లతో రోదించసాగింది. ఆమె దివ్యకాంతి కూడా ఆ తల్లిదైన బాధలో మసకబారిపోయింది. తల్లిదండ్రుల ప్రేమ ఎంత గొప్పదో ఆ క్షణం లోకానికి తెలియజేసింది. అఖిల జగత్తు ఓ క్షణానికి నిశ్చలమైంది. గాలి ఒక్క ఊపిరి కూడా పీల్చలేదు. సృష్టిలో ప్రతి జీవి తల్లిదైన విషాదంలో మునిగిపోయింది. తప్పును సరిచేయాలని మహాదేవుడు నిర్ణయించాడు. ఆయన తన గనులను పిలిచి ఆజ్ఞ ఇచ్చాడు. ఉత్తర దిశను చూస్తున్న మొదటి జీవిని వెతకండి. దాని తల తీసుకురండి. నా కుమారుడికి జీవం ఇవ్వాలి. ఆ మాటలు వినగానే గనులు నమస్కరించి వెంటనే అడవిలోకి పరుగులు తీశారు. అరణ్యంలో ఒక శక్తివంతమైన చిన్న ఏనుగు ఉత్తర దిశ వైపు నిలబడి ఉండింది. ఆ ఏనుగు భవిష్యత్తును మార్చబోతున్న ప్రత్యేక ప్రాణిగా మారింది. మహాదేవుడు ఆ ఏనుగు తలను చిన్న గణేశుని శరీరంపై ఉంచగానే ఆకాశ దేవతలు కలిసి దివ్యశక్తులతో అతనికి జీవం నింపినట్లు అయింది. అలా గణేశుడు పునర్జన్మ పొందాడు. విషాదాన్ని చీల్చుకుంటూ ఆనందపు కరణం వెలిగింది. గణేశుడు పునర్జన్మ పొందిన ఆ క్షణం పార్వతీమాత శోకాన్ని మరిచి తన కుమారుణ్ణి ఆప్యాయంగా ఒడిలోకి తీసుకుంది. ఆమె కన్నీరులో ఇప్పుడు బాధ కంటే ఎక్కువగా సంతోషం మెరిపింది. పక్కనే నిలబడి ఉన్న మహాదేవుడు తన మనస్సు శాంతితో నిండిపోయినట్లుగా హృదయపూర్వకంగా నవ్వాడు. ఆ దృశ్యం స్వర్గానికి సైతం ఆనందాన్ని నింపినదిగా అనిపించింది. దేవతలు స్వర్గం నుండి దిగవచ్చి గణేశునికి ఆశీర్వాదం ఇచ్చారు. ఆకాశం నుండి పుష్పవర్షం కురిసింది. మహాదేవుడు నిశ్చయంతో చెప్పాడు, ఇప్పటినుంచి నా కుమారుడు గణేశుడిని ముందుగా పూజించాలి. ఆ మాటలతో ఆకాశం ప్రకాశించింది. గణేశుని చుట్టూ బంగారు కాంతి మెరిపించింది. దేవతలు ఆశీర్వదించగా పార్వతీ ఆనందంతో కుమారుణ్ణి ఆలింగనం చేసుకుంది. గణేశుడు నవ్వుతూ నిలబడి అందరికీ ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ రోజు నుంచి ఆయనను ముందుగా పూజించే ఆచారం ప్రారంభమైంది. కైలాసం ఆనందంతో నిండిపోయింది. విశ్వమంతా జ్ఞానమూర్తి గణేశుని జన్మోత్సవాన్ని జరుపుకుంటోంది. తన చిన్న ఎలుకపై హుషారుగా చప్పరిస్తూ గణేశుడు అమాయకమైన ఆనందంతో పెద్దగా నవ్వుతున్నాడు. ఆయన ముఖంలో తల్లిదండ్రి పట్ల గౌరవం, శాంతి కనిపిస్తోంది. అతడి వెనుకే మహాదేవుడు మరియు పార్వతీదేవి ప్రేమతో, గర్వంతో ఆయనను చూస్తున్నారు. ఆ దృశ్యం మొత్తం సంతోషం, ప్రేమతో నిండిపోయింది. ఇలా గణేశుడు జన్మించాడు. విఘ్నాలను తొలగించే దేవుడిగా, జ్ఞానాన్ని ఇస్తారు మార్గదర్శిగా. ఆయన మహాదేవుడి కుమారుడు. ఎప్పుడూ మొదటగా పూజలు అందుకునే దేవతగా నిలిచాడు.